రామలక్ష్మణులు వనవాసంలో సీతామాతను వెతుకుతూ వెతుకుతూ పంపా సరస్సు వైపు వస్తారు. సుగ్రీవుడు ఇద్దరు వీరులను చూసి రావణుని గూఢచారులని అనుమానిస్తాడు. సుగ్రీవుడు నిజం తెలుసుకోవడానికి హనుమంతుణ్ణి పంపుతాడు. బ్రాహ్మణ రూపంలో వెళ్ళమని అంటాడు. ఆ క్షణం వాయుపుత్రుడు స్వామి దర్శనంతో మునిగిపోతాడు. హృదయం భక్తి సముద్రమైంది. వినయంగా మాట్లాడుతూ తన మాధుర్య వాక్చాతుర్యంతో రాముని మనసును గెలుచుకుంటాడు. సుగ్రీవుని తరపున వచ్చారన్న హనుమంతుడు రాముని ముఖంలో కరుణా వెలుగు విరజల్లుతాయి. హనుమంతుడు రామ లక్ష్మణులను భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్తాడు. హనుమంతుడు సుగ్రీవుని వద్ద రాముణ్ణి పరిచయం చేసి స్నేహం కుదిస్తాడు. అగ్నిసాక్షిగా స్నేహం కుదిరింది. హనుమంతుడు ఆ దైవ బంధానికి మూల స్తంభం అయ్యాడు. రాముని ఆశీర్వాదం పొంది భక్తితో నిత్య సేవకుడిగా మారాడు. ఆ రోజు నుంచి రామ హనుమంత బంధం యుగయుగాలకు అమరమైంది. భక్తి సాక్షిగా రాముని ఆజ్ఞతో వాయుపుత్రుడు సముద్రాన్ని దాటి లంక వైపు దూసుకెళ్తాడు. ధర్మయుద్ధానికి శ్రీకారం చుట్టాడు. సముద్రం మధ్యన బంగారు మైనకుడు పైకి ఎగిసి విశ్రాంతి కోరాడు. కానీ హనుమంతుడు నమస్కరించి రామకార్యం పూర్తయ్యే వరకు ఆగలేనని చెప్పి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. సురసాదేవి సముద్రంపై ప్రత్యక్షమై హనుమంతుణ్ణి పరీక్షించింది. అతడు తన రూపాన్ని విస్తరించి చిన్నదిగా మార్చుకుని చాకచక్యంగా బయటపడ్డాడు. సురస సంతోషించి ఆశీర్వాదం ఇచ్చింది. సముద్రంలో సింహాక అనే రాక్షసి హనుమంతుని నీడను పట్టుకుంది. అతడు దివ్యశక్తితో ఆమెను సంహరించి లంక వైపుకు వేగంగా పయనించాడు. లంక ద్వారాల వద్ద లంకిని అనే రాక్షసి హనుమంతుణ్ణి ఆపింది. ఆమెతో యుద్ధం చేసి ఒకే దెబ్బలో నేల కొరిగించాడు. లంకిని లేచి ఇది రావణుని అంతమునకు సంకేతం అంది. హనుమంతుడు రాత్రివేళ లంకా నగరంలో చీకట్ల మధ్య నిదానంగా ప్రవేశిస్తాడు. ప్రతి అడుగులో అప్రమత్తత, భక్తి, ధైర్యం. రాముని వియోగంలో సీతామాత ఉన్న వేళ హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఆ భక్తి గాఢతకు స్వరూపం. హనుమంతుడు సీతామాతకు రాముని ముద్రిక అందించి ధైర్యం నింపాడు. హనుమంతుడు రావణ మహల్లో అతని అహంకార స్వరూపాన్ని చూస్తాడు. హనుమంతుని తోక దహనంతో లంక జ్వలించింది. దుష్టత్వం దహనమయ్యే క్షణం అది. నిప్పు పెట్టగా లంక జ్వాలలతో నిండుకుంటుంది. సముద్రం మీద రాళ్లతో వంతెన నిర్మాణం మొదలైంది. వానరసేన అంతా జై శ్రీరామ్ అని నినాదిస్తూ రాళ్లు ఎత్తి వంతెన పూర్తి చేస్తారు. రామ రావణ యుద్ధం ప్రారంభమైంది. సత్యం మరియు దుర్మార్గం తలబడిన సన్నివేశం. హనుమంతుడు ఇంద్రజిత్తుతో ఘోర సంహారం చేస్తాడు. ఇంద్రజిత్తు బాణంతో లక్ష్మణుడు గాయపడి నేలపై పడిపోతాడు. లక్ష్మణుడు గాయపడ్డాడు. రాముని మనసు కదిలింది. యుద్ధరంగం నిశ్శబ్దమైంది. హిమాలయానికి ఎగిరి సంజీవిని కొండను మొత్తం మోసుకొచ్చిన వాయుపుత్రుడు భక్తి పరాక్రమానికి ఉదాహరణ. సంజీవిని ప్రభావంతో లక్ష్మణుడు ప్రాణం పొందాడు. దేవతలు ఆనందంతో నిండిపోయారు. లక్ష్మణుడు రాముని దివ్య ఆశీర్వాదంతో ఒకే బాణం వదిలాడు. అది ఇంద్రజిత్ కంఠాన్ని కోసి రాక్షస బాలాన్ని చీల్చేసింది. జై శ్రీరామ్ నినాదం మార్మోగింది. యుద్ధభూమి కంపిస్తోంది. కుంభకర్ణుడు రామబాణాలకు లొంగిపోయాడు. శ్రీరాముని బాణం తాకగా ఆ క్షణమే అంధకారం అంతమైంది. రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుణ్ణి సంహరించాడు. దుష్టత్వంపై సత్యం విజయం సాధించిన క్షణం. హనుమంతుడు వాయుదేవుణ్ణి లోక కళ్యాణం కోసం బాణం దిశ మార్చమని ప్రార్థిస్తాడు. రాముల పునర్మిలనం హనుమంతుని సేవ ఫలితమైన పవిత్ర క్షణం. రామ పట్టాభిషేకం కోసం అయోధ్యకు తిరిగి వస్తాడు. హనుమంతుడు ముందుంటాడు. రామ పట్టాభిషేకంలో హనుమంతుడు సేవలో మునిగిపోయాడు. భక్తి ఆనందం సంపూర్ణమైంది. అడవిలో వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి ఉండగా లవకుశులు వేదాలను చదువుతున్నారు. ఆమె భూమాత ఉడికి నెమ్మదిగా లోనికి వెళ్ళింది. శ్రీరాముని దివ్య రూపం ఆకాశం పదంపైకి వెలిగి వైకుంఠానికి చేరింది. రామనామం జపించే హనుమంతుడు యుగయుగాలకు భక్తులకు రక్షకుడిగా నిలిచిపోయాడు. రాముని నామం ఉన్నంత కాలం హనుమంతుడి కీర్తి అమరంగా నిలుస్తుంది.